సంఘములోనికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు 120 మంది కాదు, వేల మంది ప్రజలు దేవుని మాటలు అంగీకరించి రక్షణ పొందుకొని సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబడిన వారి చేతిలోకి ఏది వచ్చినా అది విస్తరించబడుద్ది. బైబిల్ గ్రంథంలో చాలా పండుగలు ఉన్నాయి. పస్కా పండుగన్నది, బోరల పండుగన్నది, ఇలాగ రకరకాలైన పండుగలు ఉన్నాయి. 7 రకాలైన పండుగలు ఉన్నాయి బిడ్డ. ఆ 7 రకాలైన పండుగలలో చాలా శ్రేష్టమైనది, ఆశీర్వాదకరమైనది ఏంటంటే పెంతెకోస్తు పండుగ. హల్లెలూయానండి. ఏమిటి పెంతెకోస్తు పండుగ యొక్క ఉద్దేశం? ఎందుకు ఇది క్రొత్త నిబంధనలో ఇంతగా జరిగింది? అసలు ఈ పండుగ ఎక్కడ ప్రారంభమైంది? ఈ పండుగ ప్రారంభం అవడానికి గల కారణం ఏంటి అని కనుక ఆలోచిస్తే, ఈ పండుగ ఉద్దేశం ఒకటే, స్వేచ్ఛార్పణలను అర్పించే పండుగే ఈ పెంతెకోస్తు పండుగ. అంటే స్వేచ్ఛార్పణలు, దేవుని కొరకు వారికి కలిగిన దాన్ని తీసుకొని వచ్చి అర్పించటం. ఇది పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధన వచ్చేటప్పటికీ ఈ స్వేచ్ఛార్పణలు ఆయన కోరలే. ఏం కోరాడంటే, అర్పణగా దేవుడు నిన్ను నన్నే కోరుకున్నాడు. అంటే ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే, దేవునికి మనల్ని మనము అప్పగించుకునే పండుగ. హల్లెలూయా. అదే పెంతెకోస్తు. అదే పెంతెకోస్తు. దీనికి మూలం ఎవరు? ఇది ఎక్కడ ప్రారంభమైంది? దీని గురించి బైబిల్ ఏం చెబుతుంది అని జాగ్రత్తగా లోపలికి వెళితే, యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా శరీరధారుడిగా ఉన్నప్పుడు ఆయన సువార్తను ప్రకటిస్తూ కొద్దిమంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయన సువార్త పరిచయం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు రావడాన్ని బట్టి వారు సంతోషించారు. యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి జీవించడం వారికి ఎంతో ఆనందం అనిపించింది. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి వారు ఎన్నో మేలులు పొందుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి వారి జీవితాలు ఎన్నో ప్రయోజనాలు కలిగినాయి. అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు ఆయన ఏర్పరచుకున్న శిష్యులతో, నా వైపు మీరు సరిగా చూడాలా, శిష్యులతో ఆయన ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏమన్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూద్దామా? అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆయన ఎప్పుడు సత్యమే చెబుతాడు, అబద్ధాలు చెప్పడు. ఎవరైనా చెప్పట్లు, ఎవరైనా బిగ్గరగా చెప్పట్లా, ఎవరైనా అబద్ధాలు చెప్పేవాడు ఒకడు ఉన్నాడు. వాడి మాటలు మీకు బాగా ఇష్టం, వాడి మాటలు మనం వినకూడదు. యేసు ప్రభు ఎప్పుడు సత్యమే చెబుతాడు, ఎందుకంటే ఆయన సత్యమైన దేవుడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మన చేతులకు ఎక్సర్సైజ్ చేయడం నేర్పాలి. మీ చేతులు ఎందుకు వయసు పోయిన తర్వాత సరిగా పని చేయట్లేదంటే, వయసు ఉన్నప్పుడు దేవుని కొరకు సరిగా పనిచేయలా. ప్రభు నాకు ఒక మాట చెప్పాడు, దైవజనుడా యవన కాలమంతా నా బైబిల్ మోయి, నా గ్రంథం మోయి అన్నాడు. ప్రభువా నా యవ్వన కాలం అంతా నీ గ్రంథం మోస్తానయ్యా. మరి నువ్వేం చేస్తావంటే, నువ్వు యవ్వన కాలము నువ్వు దాన్ని మోస్తే నీ వృద్ధాప్యములో అది నిన్ను మోస్తుంది అన్నాడు. హల్లెలూయానండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ వృద్ధాప్యములో
బైబిల్ గ్రంథము నిన్ను మొయ్యాలంటే నీ యవ్వన కాలములో నీ చేతులకు దేవునిని ఆరాధించడం నేర్పాలా. బిగ్గరగా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు, నేను మీతో సత్యము చెబుచున్నాను. ఏమట ఏమట చెప్పండి, ఏమట సత్యము చెబుచున్నాను అని అంటారు. ఆయన కిందకు వచ్చి అంటారు, నేను వెళ్ళిపోతున్నాను. నా వైపు చూడాలి, నేను వెళ్ళిపోతున్నాను. ఆ మాట చెప్పగానే వాళ్ళు కంగారు పడ్డారు. వెళ్ళిపోతున్నావా ప్రభువా? వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నాను. అవునా? నువ్వున్నావని మేము మా ఆస్తులు విడిచొచ్చాం, నీ ఉన్నావని మా వ్యాపారాదులు వచ్చాం, నీ ఉన్నావని మా కుటుంబాల వదిలొచ్చాం. నువ్వు వెళ్ళిపోతున్నావా? అవును, నేను వెళ్ళాలి. ఎందుకంటే నేను వెళ్ళుట వలన మీకు 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 అబ్బా, ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆ మాట మీరు చెప్పండి. నేను వెళ్ళుట వలన నీకు ప్రయోజనకరము. హల్లెలూయా. అసలు ఆయన అంటాడు, నువ్వు వెళ్ళటం మాకెట్ట ప్రయోజనం ప్రభువా? నువ్వు రావడం మాకు ప్రయోజనం. నువ్వు రాబట్టి మేము దీవించబడ్డాం, నువ్వు రాబట్టి మేము బ్రతుకుతున్నాం, నువ్వు రాబట్టి మా జీవితాలు మారిపోయాయి, నువ్వు రాబట్టి మా బ్రతుకులు మారిపోయాయి. మరి నువ్వేంటి, నువ్వు వెళ్ళిపోతానంటున్నావు? వెళ్ళిపోవటం కాక నేను వెళ్ళడం వల్ల ప్రయోజనం అంటున్నావేంటి? నువ్వు వెళ్ళడం మాకెలా ప్రయోజనం అవుద్ది? నువ్వు ఉంటేనే మాకు ప్రయోజనం, నువ్వు జీవిస్తే మాకు ప్రయోజనం, నువ్వు ఇక్కడికి వచ్చినందుకు మాకు ప్రయోజనం, కానీ నువ్వు వెళ్ళడాన్ని బట్టి ప్రయోజనం కాదు కదా అంటే యేసు అంటున్నారు, లేదు 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 లేదు, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనము. హల్లెలూయా. ఏంటంటే అని అంటారు, నేను వెళ్ళి ఏం చేస్తారట? నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త నీ యొద్దకు రాడు. నేను వెళ్ళి నీ మధ్యకు ఆదరణకర్తను పంపుతాను. గట్టిగా చెప్పగలరా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు వెళ్తానంటున్నారంటే, ఆయన వెళ్ళడం వలన నీకు ప్రయోజనం ఏంటంటే, ఆయన వెళ్ళడాన్ని బట్టి నీకు కలిగే లాభం ఏంటంటే, ఆయన వెళ్ళట ఆదరణకర్త అయిన దేవుని మన మధ్యకు పంపుతానంటున్నాడు. హల్లెలూయా. అదే జరిగింది, అదే జరిగింది. ఆయన వెళ్ళి ఆదరణకర్తను పంపడానికి ముందుగా ఆ శిష్యుని పిలుచుకొని చెబుతున్నాడు, నేను చెప్పే వరకు ఈ పట్టణములో నుంచి నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఈ పట్టణములో నుంచి మీరు కదలొద్దు, ఈ పట్టణాన్ని విడిచి మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ కూడుకుంటే మీ మధ్యకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీరేమవుతారంటే శక్తితో నింపబడతారు. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినప్పుడట, ఆదరణకర్త అయిన దేవుడు ఇచ్చినప్పుడట, వారితో చెబుతున్నాడు మీరు శక్తి నొందుతారు అంటాడు. ఆయన అంటున్న మాట జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మలో మీరేమవుతారంటే బాప్తిస్మము పొందుతారు. ఈ రాత్రి నేను చూస్తున్నా మీ ముఖాలు. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన అనుభవం తక్కువగా ఉన్నవారు ఉన్నారు ఇక్కడ. నీళ్లలో బాప్తిసం పొందిన వాళ్ళు గుంపులు గుంపులుగా ఉన్నావు. నీళ్లలో బాప్తిసం పొందడం మంచిదే, కానీ అది ఒక పరిధి వరకే. నీ భక్తి జీవితం పరిధులు దాటి వెళ్ళాలంటే నువ్వేమవ్వాలంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందని అనుభవం లేని సంఘాలు రాజమండ్రిలో, ఈ రాజమండ్రి ప్రాంతంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ తెలుగు రాష్ట్రాల్లో నా ఆశ ఏంటంటే ప్రతి సంఘము ఈ కడవర దినాలలో పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందగలగాల. హల్లెలూయా.
పరిశుద్ధాత్మలో బాప్తిస్మ అనుభవం లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలోకి రాలేవు. చాలా మంది నీటి బాప్తిస్మం దగ్గర ఆగిపోతున్నారు. నీటి బాప్తిస్మం దగ్గర ఆగిపోతున్నావు. ఏమమ్మా బాప్తిస్మం పొందావా? పొందామండి. నీళ్ళల్లో 1 కాదు 2-3 సార్లు ముంచాడు మా పాస్టర్ గారు. కానీ నేను అంటాను, నువ్వు నీళ్ళల్లో మునిగి అక్కడ రావద్దు. నువ్వు ఎక్కడి వరకు రావాలంటే పరిశుద్ధాత్మలు మునిగిపోయే అనుభవంలోకి రావాలా. ఓ రసంద్రహబాకి పరిశుద్ధాత్మ నీ మీదికి రావాలా. ఇంకొక అద్భుతమైన మాటను పరిశుద్ధాత్ముడు రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. కోడి 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 మీకు తెలుసు కదా, కోడి గుడ్ల మీద ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? ఆ గుడ్ల మీద కోడి పొదిగినప్పుడు గుడ్డు ఏమవుద్ది చెప్పండి? గట్టిగా చెప్పాలి. గడ్డి ఏమవుద్ది? అరే గుడ్డు పిల్లవటం కదబ్బా, గుడ్డు ముందు పగిలిపోద్ది. గుడ్డు పగలడానికి కారణం కోడి గుడ్డు మీద పొదిగింది. గుడ్డు మీద కోడి పొదిగినప్పుడు ఆ వేడికి పెంకు పగిలి లోపల ఉన్న పిల్ల బయటకు వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీ మీద పొదిగినప్పుడు నీ శరీరములో ఉన్న అవన్నీ పగిలిపోయి నీలో నీ అంతరంగ పురుషుడు బయటకు రావాలా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అందుకని సంఘాలు పరిశుద్ధాత్మ అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే, పరిశుద్ధాత్ముడు నీ మీద పొదగకపోతే, పరిశుద్ధాత్ముడు నీ మీదకు దిగకపోతే నువ్వు మామూలు వ్యక్తిగానే మిగిలిపోతావు. దానివల్ల నీకు ఉపయోగం ఏమీ ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ఆశ ఏంటి, ఆయన కోరిక ఏంటంటే ఈ అంచె దినాలలో నువ్వు దేవుని శక్తి చేత నింపబడాలా. హల్లెలూయా. అందుకోసమే శిష్యులతో చెబుతున్నాడు, మీరు యెరూషలేము దాటి వెళతా. మీరు ఎక్కడ ఉండండి, నేనేం చేస్తానంటే వెళ్ళి ఆదరణకర్తను పరిశుద్ధాత్ముడును నేను పంపిస్తానన్నాడు. ఆ సమయంలో వారు ఏం చేశారు తెలుసా? కొద్దిమంది ఒక సమూహముగా కూడుకొని, నా మాటలు మీరు జాగ్రత్తగా వినాలి, ఓ మేడ గదిలోకి వెళ్ళి కొన్ని దినాల పాటు ప్రార్థన చేస్తూ దేవుడు చెప్పిన వాగ్దానము కొరకు, తండ్రి చేసిన వాగ్దానం నెరవేర్పు కొరకు వారు గదిలో కూర్చొని ఎదురు చూస్తున్నారు. సుమారుగా 10 దినముల పాటు 120 మంది వ్యక్తులు ఒక గదిలో తీవ్రమైన ప్రార్థనలో ఉన్నారట. బిగ్గరగా హల్లెలూయా. తీవ్రమైన ప్రార్థన చేయాలి. విశ్వాసం ఎలాంటి ప్రార్థన చేయాలి? తీవ్రమైన ప్రార్థన. స్నానం చేసి వచ్చి కిటిక్కను మోకరించి సిలువ గుర్తు తీసుకొని లేచి బట్టలు వేసుకొని పోవటం కాదు. నీవు నీ గదిలో చెయ్యి పైకెత్తితే నీ చేతులు పరలోకాన్ని తాకాలా. హల్లెలూయా. హల్లెలూయా. నీ చేతులు పరలోకాన్ని తాకాల. ప్రభు సన్నిధిని నీ గదిలోనికి తీసుకొని రాగలగా. అటువంటి ప్రార్థనా పరులు ఈ సంఘములో, ఈ ప్రాంతంలో, మీ సంఘాలలో లేపబడాల. గట్టిగా హల్లెలూయా. 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 120 మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథం మీకు తెలుసు. ఆ గదిలో 1వ అధ్యాయం నుంచి జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తుంటే 2వ అధ్యాయములోకి వెళ్ళినప్పుడు జరిగే సంఘటన ఇదంతా. 2వ అధ్యాయములో ఈ స్టోరీ అంతా, ఈ చారిత్రాత్మకమైన సంఘటన రాయబడ్డది. ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? తీవ్రమైన ప్రార్థన. బయటికి రాలే, భోజనం లేదు, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన చేస్తుండగా ఆ రోజు పెంతెకోస్తు దినమట. ఆ పెంతెకోస్తు దినమున వారు ఏం చేశారంటే ఆ గదిలో తమను తాముగా దేవునికి అర్పించుకున్నారు. ఎప్పుడైతే తమను తాముగా ఆ గదిలో అర్పించుకున్నారో, ఎప్పుడైతే ఏక మనసుతో ప్రార్థిస్తున్నారో, ఎప్పుడైతే ఏక హృదయంతో ప్రార్థిస్తున్నారో, పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగటం ప్రారంభించాడు. హల్లెలూయా. హల్లెలూయా.
అక్కడ రాయబడిన మాటలు జ్ఞాపకం చేస్తాను. వారు కూర్చున్న ఇల్లంతా నింపబడిను. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇల్లంతా అంటే అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మలో వారు తడపబడ్డారు. గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో, పరిశుద్ధాత్మ దైవ శక్తి వారిని ఎప్పుడైతే కమ్ముకున్నదో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దిగాడో, వారు శక్తి పొందుకొని అన్య భాషలతో ఆరాధన చేయడం ప్రారంభించారు. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. ఏమన్నారు ఆయన? మీరు శక్తి నొందుదురు. శక్తి పొందుకున్నారు. మీరు భాషలతో మాట్లాడుదురు. భాషలో మాట్లాడారు. అయితే ఈ రాత్రి నా సందేశం, పరిశుద్ధాత్మ దేవుని సందేశం ఏంటంటే, యేసయ్య మొదటగా ఏం చెప్పారంటే, నేను వెళ్ళటం వలన మీకు ప్రయోజనం. ఎందుకు ప్రయోజనం? ఆయన వస్తాడు. అయితే ఆయన రావడం వలన జరిగిన ప్రయోజనాలు ఈ భూమి మీద కొన్ని విషయాలను పరిశుద్ధాత్ముడు నీకు చెప్పబోతూ ఉండగా జాగ్రత్తగా విను. పరిశుద్ధాత్ముడు ఆ గదిలోకి రావడాన్ని బట్టి జరిగిన ప్రయోజనం, జరిగిన మేలు, కలిగిన లాభం ఏంటంటే, 120 మందిగా కూడుకున్న ఆ సంఘం, 120 మందిగా కూడుకున్న ఒక చిన్న సంఘం, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆ సంఘం విస్తరించబడ్డది. గట్టిగా చెప్పబడాలా? హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయములో రాయబడిన మాట ఏంటంటే, జనులు సంఖ్యలుగా సంఘములో చేర్చబడడం ప్రారంభించబడ్డది. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే పెంతెకోస్తు పండుగ దినమున ఆ గదిలో 120 మందిగా కూడుకున్నారో, 120 మందిగా కూడుకున్న ఆ సంఘములోనికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు 120 మంది కాదు, వేల మంది ప్రజలు దేవుని మాటలు అంగీకరించి రక్షణ పొందుకొని సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు రావడం వల్ల జరిగిన పని ఏంటంటే, సంఘము విస్తరించున్నది. దైవజనుడా, నీ సంఘము విస్తరించాలంటే, నీ సంఘము విస్తరించాలంటే నీ సంఘాల్లోకి ఎవరు రావాలంటే పరిశుద్ధాత్ముడు రావాలా. పరిశుద్ధాత్ముడు లేనప్పుడు మీరు విస్తరించవారు. పరిశుద్ధాత్మ లేని సంఘాలు విస్తరించబడవు. పరిశుద్ధాత్మ కలిగిన సంఘాలు విస్తరించబడతాయి. ఎందుకు నీ సంఘంలో 10 మందితో ఆగిపోయావు? ఎందుకు నీ సంఘం 20 మందితో ఆగిపోయింది? ఎందుకు నీ సంఘము 30 మంది దగ్గర ఆగిపోయింది? ఎందుకు నీ సంఘము ఒక్క సంఘముగా మిగిలిపోయింది? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు పరిచర్య, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు బోధ, ఎన్నాళ్ళ నుంచి ప్రకటిస్తున్నావు యేసుని. నీ సంఘములో ఎందుకు అభివృద్ధి చెందడమే? నీ సంఘములో ఎందుకు విస్తరించడంలే? నీ సంఘములో ఎందుకు ప్రజలు రాలేకపోతున్నారు? నీ సంఘములో ఎందుకు విస్తరణ కలగడం లేదంటే, మన సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోవటమే. 120 మందిగా కూడుకున్న ఆ చిన్న సంఘం ఇప్పుడు ఎన్ని వేల కోట్ల మంది ప్రజలుగా ఈ రోజున సంఘాలు విస్తరించాయి. ఎంత అద్భుతంగా సంఘం పెరగడానికి గల కారణం ఏంటంటే, ఆ 120 మంది మీదికి దిగిన పరిశుద్ధాత్మ శక్తి. అందుకోసమే పేతురు నిలబడి ఆయన మాట్లాడుతున్నప్పుడట, ఒక్క ట్రిప్కి 3000, ఒక ట్రిప్కి 5, ఒక ట్రిప్కి 10, ఇక పెరుగుతూనే ఉన్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దైవ శక్తి మాత్రమే. పరిశుద్ధాత్మతో నువ్వు బోధించేటప్పుడు నీ సంఘములో అద్భుతాలు చూస్తావు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే సంఘంలోకి వస్తాడో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన పరిసరంలోకి వస్తాడో, మన సంఘాలు ఏమవుతాయంటే విస్తరించబడతాయి. ఒక్క సంఘముగా ప్రారంభించబడిన మీ సంఘాలు 10 సంఘాలుగా మారుతాయి. ఒక వ్యక్తితో ప్రారంభమైన ఈ పరిచర్య 1000 మంది పరిచర్యగా మారిపోతుంది.
ఒక పరిచర్యలో నువ్వు స్థిరమైన పరిచర్య చేసినప్పుడు దేవుని సన్నిధి నీ సంఘంలోకి వచ్చినప్పుడు ఒక్క సంఘం 10 సంఘాలుగా మారిపోతాయి. ఈ రోజున ఎందుకు మన సంఘాలు విస్తరించడం లేదు? ఎందుకు మన సంఘాల్లోకి ప్రజలు రావడం లేదు? ఎందుకు మన సహవాసంలోనికి దేవుని ప్రజలు తల్లి రావట్లేదంటే మన సంఘములో పరిశుద్ధాత్మ బోధ లేకపోవటమే, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం లేకపోవటమే. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, దైవజనుడా, దైవజనురాలా, నీ సంఘము విస్తరించాలని ఆశ ఉందా? నీ సంఘములుగా వెళ్ళాలని ఆశ ఉందా? అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ సంఘములోనికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించు. నువ్వు నిలబడినప్పుడు నువ్వు కాదు మాట్లాడాల్సింది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా మాట్లాడాలి. ఆత్మ లేకుండా బోధ చేస్తున్నావా దైవజనాంగమా? ఎంతకాలం ఈ బోధ సేవకుడా? ఎందుకు ఆ 10 మందితో సరిపెట్టుకున్నావు? ఎందుకు ఆ 20 మందితో చాలు అనుకుంటున్నావు? కొంతమంది నన్ను అడుగుతారు, పాస్టర్ గారు నా సంఘం విస్తరించట్లేదు పాస్టర్ గారు, ఏం చేశానో అర్థం కావట్లే, ఏమి చేయాలో కూడా అర్థం కావట్లే. చాలా మంది దైవజనులు కన్ఫ్యూజన్లో ఉండే. నీ సంఘం విస్తరించబడకపోవడం కారణం నీ సంఘంలో పరిశుద్ధాత్మ బోధ లేదు బిడ్డ. పరిశుద్ధాత్ముడు రావాలి, పరిశుద్ధాత్ముడే అక్కడ అధికారిగా ఉండాలి. నీ సహవాసములో నీ సంఘములో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఒక సంఘం 10 సంఘాలు అవుతాయి. 10 మందిగా కూడిన నీ సంఘం వందలాది మందిగా విస్తరించింది. పరిశుద్ధాత్మ లేకుండా బోధించొద్దు నాన్న. పరిశుద్ధాత్మను పొందుకోకుండా నువ్వు కదలదు బిడ్డ. పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా నువ్వు ప్రీచ్ చేయడాన్ని బట్టి, బోధించడాన్ని బట్టి ఎవరికి ప్రయోజనం ఉండదు నాన్న. ఈ రాత్రి దేవుడు నీతో చెబుతున్నాడు, నీ సంఘం ఇంకా 10 మందిగానే ఉన్నదా? ఆ 10 మందిని చూసి బాధపడుతున్నావు, ఆ సంఘాన్ని చూసి కన్నీరు గారుస్తున్నావు, ఏడుస్తున్నావు. నా సంఘం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అని ఒకరోజు ఆయా పాస్టర్ లాగా, ఒకరోజు ఈ పాస్టర్ లాగా, ఒకరోజు ఇంకొక పాస్టర్ లాగా బోధిస్తున్నావు. నువ్వే పాస్టర్ లాగా బోధించొద్దు. పరిశుద్ధాత్ముడు నీకేం చెప్పాడో నువ్వు దాన్ని చేయి. పరిశుద్ధాత్ముడు నీ మీద కమ్ముకోవాలి. పరిశుద్ధాత్ముడును నువ్వు స్నానం చేయాలి. పరిశుద్ధాత్ముడును నువ్వు ఈత కొట్టగలగాలి. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకు రావాలి. పరిశుద్ధాత్మ అగ్నితో నువ్వు తాపబడాలా. సంఘమే కాదు, పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చినప్పుడు సంఘమే కాదు, నీ ఆత్మీయ జీవితం కూడా విస్తరించింది. పరిశుద్ధాత్ముడు నీ మీదకు వచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితమే కాదు, నీ కుటుంబం కూడా విస్తరించింది. పరిశుద్ధాత్ముడు నీ మీదకు వచ్చినప్పుడు నీ కుటుంబమే కాదు, నీ వ్యాపారం విస్తరించింది. పరిశుద్ధాత్ముడు నీ మీదకు వచ్చినప్పుడు నీ వ్యవసాయం విస్తరింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ సంఘంలోకి వచ్చినప్పుడు, నీ మీదకి వచ్చినప్పుడు నీ చేసిన సంపదను దేవుడు విస్తరింపజేస్తాడు. నా జీతం చాలా చిన్నది పాస్టర్ గారు, నేను ఎంత ట్రై చేస్తున్నా నా జీతం విస్తరించడంలో పెరగడం అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీ శాలరీ, నీ సంపదను దేవుడు ఏం చేస్తాడంటే విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు అదే చెబుతున్నాడు. నీ జీవితం విస్తరించాలని ఆశ ఉందా? నీ ఆత్మీయ జీవితం విస్తరించాలని ఆశ ఉందా? నీ సంఘం విస్తరించాలని ఆశ ఉందా? నీ కుటుంబం విస్తరించాలని ఆశ ఉందా? నీ వ్యవసాయం విస్తరించాలని ఆశ ఉందా? నీ వ్యాపార పనులు విస్తరింపజేయాలని ఆశ ఉందా? అయితే ఈ రాత్రి నువ్వేం చేయ తెలుసా? పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలా. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు నువ్వు చేసే పనులన్నిటిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? విస్తరింపు చేస్తాడు. కేవలం 120 మంది. ఆ రోజు సంఘ సంఖ్య 120 మంది. కేవలం 120 మందితో ప్రారంభమైన సంఘం ఎక్కడికి వెళ్ళిపోయిందండి? యెరూషలేము దాటింది, దేశ సరిహద్దులు దాటింది, ప్రపంచ సరిహద్దుల్లోకి వెళ్ళిపోయింది, పేట పేటకి వెళ్ళింది, ఊరు ఊరికి వెళ్ళింది, దేశ నలుమూలకి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే
తీసుకెళ్ళింది పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మకున్న గురువు అది, పరిశుద్ధాత్మ యొక్క స్వభావం అది, పరిశుద్ధాత్మని యొక్క లక్షణం అది. ఏంటంటే ఆయన విస్తరింప చేస్తాడు. మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక కొండ మీద బోధ చేశారు. 3 దినాలు బోధించాక ఆయన అన్నాడు, వీళ్ళు ఆకలిగా ఉన్నారయ్యా, వీళ్ళను నీరసంతో పంపడానికి నా మనసు చెప్పరే, నా మనసు బా ఈ మంచి మనసు వేసాయి. హల్లెలూయానండి, హల్లెలూయా. వారికి ఏదైనా వడ్డించండి అయ్యా తెచ్చి అన్నాడు. ఇక్కడ చాలా మంది ఉన్నారు ప్రభువా, మన దగ్గర ఏమి చెప్పండి, మన దగ్గర ఏమి లేదా, మీరే వడ్డించండి, మీరే ఏర్పాటు చేయండి, మా దగ్గర ఏమి లేదు ప్రభువా. ఈ మాటలు మాట్లాడుతుండే ఒక బాబు లేచి, అంకుల్ అంకుల్ నా దగ్గర కొన్ని రొట్టెలు ఉన్నాయి అంకుల్, నా దగ్గర మమ్మీ ఇచ్చిన చేపలు ఉన్నాయి అంకుల్, ఇవి తీసుకో అంకుల్ అన్నాడు. అరే ఎప్పుడైనా ఇచ్చావా? నీ సేవకుడు కొరతతో ఉన్నప్పుడు, పాస్టర్ గారండి మీరు ఈ కొరతతో ఉన్నారా, అయితే నా పాకెట్లో ఈ డబ్బు ఉంది నేను తీసుకొస్తాను అని ఎప్పుడైనా అన్నారా? ఎప్పుడు ఏమంటారు తెలుసా, పాస్టర్ గారు అమ్మా చర్చికి అవసరం నమ్మానగానే ఫస్ట్ లైన్లో ఉన్న దానివి చిన్నగా వెనక్కిపోతావు. వెనక్కిపోవద్దు బిడ్డ, దేవుడు నీ సంపదతో ఏదో చేయబోతున్నాడు. నీకు ఒక సంగతి చెప్పనా, ఒకరోజు నేను బాత్రూమ్స్ దగ్గర ఉన్నా, అందరూ టాయిలెట్స్కి వెళ్ళి మర్చిపోయి కడగకుండా వెళ్ళిపోయారు. నేను అనుకుంటున్నా ఎవరు కడగలేదు ఏంటిది అని కోప్పడుతూ అక్కడ నిలబడ్డా. నాతో పరిశుద్ధాత్మ అంటున్నాడు, నువ్వు కడిగితే నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను. వెంటనే ఆలస్యం చేయకుండా ఫ్యాంట్ పైకి మడిచి ఇక ట్యాప్ తీసుకొని వాటర్ మొత్తం కొట్టి చక్కగా అదంతా నీటికి శుభ్రం చేశాక ప్రభు అన్నాడు, నీకేం కావాలి? నేనేమన్నా తెలుసా, నాకేమొద్దు, నువ్వే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గరికి ఆ యవనస్తుడు ఇచ్చిన రొట్టెలను, ఆ యవనస్తుడు ఇచ్చినటువంటి చేపలను తీసుకుని వచ్చారు. యేసయ్య అంటున్నాడు, వాటిని నా యొద్దకు తీసుకురండి. చెప్పండి ఏమన్నారు? యేసు ప్రభు చేతిలో ఆ రొట్టెలు ఆ చేపలు పెట్టాక నా వైపు మీరు సరిగా చూడాలా. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఆయన అన్నాడు, వీటిని మీరు వడ్డించండి. హల్లెలూయా చెప్పొచ్చుగా. హల్లెలూయా చెబుతా ఒక మాట చెబుతా, హల్లెలూయా చెబుతా ఒక మాట చెబుతా. ఇప్పుడు ఆ రొట్టెలు ఎంతమంది తిన్నారంటే 5,000 మందికి పైగా తిన్నారట. నా వైపు చూడాలా, నా వైపు చూడాలా. 5 రొట్టెలు కదా, 2 చేపలు కదా, అంతమందికి అవి ఎలా విస్తరించబడ్డాయి? ఎందుకు విస్తరించబడ్డాయి అంటే అవి యేసయ్య చేతులకు వచ్చాయి. యేసయ్య చేతులకు వస్తే విస్తరించబడతాయా? ఎందుకు? యేసయ్యను తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 10:38 అంటాడు, యేసుని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించాడు. పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబడిన వారి చేతిలోకి ఏది వచ్చినా అది విస్తరించబడుతుంది. హల్లెలూయా. నీ సంపద చిన్నది కావచ్చు, నీ జీతము కొంచెము కావచ్చు, నువ్వు కలిగి ఉన్నది కొంచెము కావచ్చు, అది విస్తరించబడాలంటే నీ చేతులలో పరిశుద్ధాత్మ శక్తి ఉండాలా. గట్టిగా చెప్పండి. జీతం ఎంత? నీ జీతం 10,000నండి. జీతం సరిపోతులే పాస్టర్ గారు, మరలా వచ్చేటప్పటికి అప్పే. నీ జీతం ఎంత బాబు? 20,000 అండి. నా జీతం సరిపోతులే, వచ్చేటప్పటికి మరలా అప్పే. మీకు ఒక సీక్రెట్ చెబుతున్నా, మీ జీతం విస్తరించబడాలి, మీ జీతం పెరగాల, మీ జీతం విస్తరించాలంటే మీ చేతులు
అభిషేకించబడిన చేతులుగా మారాలా. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. యేసుని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబట్టే ఆ రొట్టెలు విస్తరించబడ్డాయి. నీ కుటుంబం విస్తరించబడాలన్నా, నీ శాలరీ విస్తరించబడాలన్నా, నువ్వు కలిగి ఉన్న ఆ చిన్న ధనము విస్తరించబడాలన్నా, నీ చేతులు పరిశుద్ధాత్మ శక్తితో తాకబడాలా. విజయవాడ పట్టణంలో మీటింగ్ పెట్టడానికి, పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరిగించడానికి నేను దేవుని చేత ప్రేరేపించబడ్డా. నా దగ్గర డబ్బులు లేవు. ప్రభువా నాకు సహాయం చేసి నేను వెళ్ళి పెడతా ప్రభు అంటున్నా. ఈ రీతిగా ప్రార్థన 2 సంవత్సరాలు చేశా. నువ్విస్తే పెడతా ప్రభువా, నువ్వేమకుండా నేనేమి చేయలేను. నా దగ్గర అంత అమౌంట్ లేదు, నా దగ్గర ఏదో కొంచెమే ఉన్నదని రోజు ఇదే చెబుతున్నా. ఒకరోజు బాగా కన్నీరు కార్చి గదిలో కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ టైం 3:20 తెల్లవారే నా మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రొట్టెలు పట్టుకున్న చేతి మీదకి తీసుకుని వెళ్ళాడు. నేను అడుగుతున్నా, ఏం ప్రభు ఆ రొట్టెలు చెయ్యి నీ చేతులు చూపిస్తున్నావు ఎందుకు అన్నాడు. ఆయన అన్నాడు, కుమారుడా, ఆ రొట్టెలు ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డాయి, ఎందుకు అంతగా విస్తరించబడ్డాయి అని అడిగాడు. ప్రభువా, నీ చెయ్యి కాబట్టి, నీ చెయ్యి ఆశీర్వదించబడిన చెయ్యి కాబట్టి అన్నాను. అంటే ఆశీర్వదించబడిన చేతులకు ఏదొచ్చినా ఏమవుద్దట, మల్టిపుల్ అవుద్దట. దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదించాను కదా, నీ చేతిని తాకాను కదా, నీ చేతులు ఏదున్నా అదేమవుద్దంటే మల్టిపుల్ అవుద్దన్నాడు. షాక్ అయిపోయాను నేను. అరే, ఇన్ని రోజులు తెలియదు ఈ సంగతి. అంటే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి చేతుల్లోకి ఏదొచ్చిన ఏమవుతుందంటే మల్టిపుల్ అవుతా ఉంటుంది, తరగదు. అదేమవుతుంది, బావిలో నీరు ఊరినట్టు ఊరుతా ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ప్రభు అన్నాడు, నీ చేతులు ఏముందన్నాడు. నా ఇల్లు మొత్తం వెతికితే 5,000 రూపాయలు దొరికినాయి. వెంటనే ప్రభు అన్నాడు, 5,000తో వెళ్ళి ప్రారంభించన్నాడు. 5,000తో ప్రారంభించాను. 50 మంది కూడా రాలే, నిరాశపడలే, కన్నీరు కాచి దేవుణ్ణి అడిగి నువ్వు చెప్పిన పని చేశానని ఇవాళ వేలాది మంది ప్రజలతో విజయవాడ పట్టణంలో ఆరాధన జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నీ సంపదను దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాలా. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడినప్పుడు నీ చేతుల్లోకి ఏదొచ్చినది ఏమవుతుందంటే ఆశీర్వదించబడుద్ది. నీ బిడ్డ పెళ్లి చేయడానికి ధనం లేదా బిడ్డ? ఇల్లు కట్టుకోవడానికి నీ చేతుల్లో సరిపోవు ధనం లేదా బిడ్డ? వాహనం కొనుక్కోవటానికి కావలసిన అంత డబ్బు నీ చేతుల్లో లేదా? లేకపోతే ఇంకేదైనా పని చేసుకోవడానికి కావలసినంత డబ్బు నీ దగ్గర లేదా? అయితే నువ్వేం చేయాలి తెలుసా? నీ చేతుల ముందు డబ్బులు కాదు, నీ చేతుల్ని, నీ శరీరాన్ని పరిశుద్ధాత్మతో తడపబడటం నేర్పాలా. నువ్వు ఎప్పుడైతే ఆత్మతో తడపబడతావో, ఎప్పుడైతే అభిషేకించబడతావో, నీ జీవితంలో నీవు నీ సమస్యలను పరిష్కరించబడి నువ్వేమవుతావంటే విస్తరించబడతావు. దైవజనుడా, ఆత్మతో నింపబడినప్పుడు విస్తరించబడతావు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు రాకమునుపు 180 మంది వచ్చాక ఒకసారి 3,000, ఒకసారి 5,000. అక్కడ రాయబడ్డది, జనులట సంఘములో చేరి సంఘము విస్తరించుచుండెను. చెప్పడేమైంది? సంఘమే కాదు, నువ్వు కూడా విస్తరిస్తావు. నీ వ్యాపారం విస్తరించింది, నీ ఉద్యోగం విస్తరించింది. నువ్వు చిన్న ఉద్యోగిగా వెళితే నీ స్థాయిని దేవుడు పెంచేసుకుంటూ వెళ్ళిపోతాడు. నీ చేతిలో ఏదుందో దాన్ని దేవుడు విస్తరింప చేస్తాడు బిడ్డ. అందుకనే విస్తరించాలి, విస్తరించాలి. అందుకని ఆయన అంటున్నాడు, నేను వెళ్ళుట వలన నీకు ప్రయోజనం. ఏమిటా ప్రయోజనం? ఏమిటా ప్రయోజనం అంటే ఆయన వస్తాడు. ఆయన వస్తే ఏమిటి ప్రయోజనం? నిన్ను విస్తరింప చేస్తాడు. చెప్పండి, ఆయన ఏం చేస్తాడు? విస్తరింప చేస్తాడు. ఆయన వస్తే నీ కుటుంబం విస్తరించబడింది, ఆయన వస్తే నీ సంఘం విస్తరించబడింది. అంతేకాదండి, ఆయన వస్తే ఏం జరుగుద్దో తెలుసా? ఆది కాండములోకి మనం ఒకసారి వెళ్తే
మొదటి అధ్యాయములో ఒక మంచి మాట ఉంటుందండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. లిసన్, భూమి ఎలా ఉందట? నిరాకారం. అంటే భూమికి ఏమి లేదు, ఆకారం లేదు. ఆకారము లేని ఆ భూమి ఎలా ఉన్నదంటేనట శూన్యముగా, అంటే ఏమీ లేదు దాని మీద. నిరాకారముగాను శూన్యముగాను ఉన్న ఆ భూమి మీద నీళ్ళున్నాయి. ఆ నీళ్ళ మీద అక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటంటే ఆత్మ అల్లాడుచుండెను. లిజన్ 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 లిజన్. ఆత్మ ఏమవుతున్నది చెప్పండి? ఆత్మ ఏమవుతున్నది? అల్లాడుచున్నాడు ఆయన. పరిశుద్ధాత్ముడు జలముల మీద అల్లాడుచున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు జలముల మీద అల్లాడటం ప్రారంభించబడ్డదో ఆ ఆత్మకున్న శక్తి ఏంటంటే నిరాకారం అయిపోయిన భూమిని ఆకారముగా మార్చేశాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఆకారం లేదు దానికి, అదొక షేప్లెస్ ఆకారము లేనిదిగా ఉంది. కానీ ఆ ఆత్మ ఆ నీళ్ళ మీద ఆ భూమి మీద అల్లాడటం ప్రారంభించి ఆ నీళ్ళ మీద ఆ భూమి మీద ఆయన ఆత్మ కుమ్మరించబడ్డప్పుడు ఆ భూమి ఏమైందంటే ఆ భూమి మీదకి చెట్లు వచ్చాయి, ఆ భూమి మీదకి అందమైన మనుషులు వచ్చారు, ఆ భూమి మీదకి అందమైన పక్షులు వచ్చాయి. ఆ భూమి అంతా కూడా ఇప్పుడు ఎలా మారిపోయిందంటే అందముగా మారిపోయింది. చెప్పండి చెప్పండి, ఎలా మారిపోయింది? ఎలా మారిపోయింది? అంటే ఒక ఆకారం వచ్చింది. పరిశుద్ధాత్ముడు రావడం వల్ల నీకు ఉపయోగం ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీ ఇంట్లోకి రావడం వలన, లేకపోతే పరిశుద్ధాత్ముడు నీలోకి రావడం వలన నీ జీవితంలో కలిగే ప్రయోజనం ఏంటంటే నిరాకారం అయిపోయిన నీ జీవితం, పనికిరాని నీ జీవితం, కుటుంబంలో కానీ సంఘంలో కానీ నువ్వున్న ప్రాంతంలో కానీ నీ జీవితం నిరాకారంగా ఉందేమో బిడ్డ. ఎవరు నిన్ను ప్రేమించటలే, ఎవరు నీ దగ్గరికి రావడములే. ఎందుకని? నీ జీవితమే నిరాకారమైపోయింది, ప్రయోజనము లేనిదిగా మారిపోయింది, ఎవరికి పనికిరానిదిగా మారిపోయింది. ఎవరు నిన్ను చుట్టలే, ఎవరు నీ దగ్గరికి రావట్లే. నీ తల్లి నీ తండ్రి నువ్వు నమ్ముకున్న వాళ్ళు ఎవరు నీ దగ్గరకు వచ్చి తాకడానికి ఇష్టపడలే. ఎందుకంటే నీ జీవితమే నిరాకరమైపోయింది. కాబట్టి నిరాకరమైన జీవితాల దగ్గరికి ఎవరు వస్తారు? ఎవరు రారు? నిరాకరమైన మనుషుల దగ్గరికి ఎవరు వస్తారు? ఎవరు రారు. తల్లి కూడా నేను ప్రేమించదు, తండ్రి కూడా నేను ప్రేమించలేడు, నీ స్నేహితులు నిన్ను ప్రేమించలేరు, నీ బంధువులకు నువ్వు అసహ్యంగా కనబడతావు. ఎందుకంటే నువ్వు సమాజంలో నిరాకరమైన జీవితంగా ఉన్నావు, ఎవరికి పనికిరాని బ్రతుకుగా ఉన్నావు. అటువంటి నీ జీవితంలో, అటువంటి నీ కుటుంబంలో, అటువంటి నీ బ్రతుకులోకి ఎవరొచ్చి నీతో స్నేహం చేస్తారు? ఎవరొచ్చి నిన్ను కలుపుకోగలుగుతారు? ఎవరొచ్చి నిన్ను ప్రేమగా మాట్లాడగలుగుతారు? ఎవరొచ్చి నీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు? ఎవరారండి? ఎవరారు? కొన్ని సంవత్సరాల క్రితం నీ ముందు నిలబడిన నా జీవితంలో రాకారు ఎవరు వచ్చేవాళ్ళు కాదండి, ఎవరు ప్రేమించేవాళ్ళు కాదు, ఎవరు నాతో స్నేహం చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అమ్మ నాన్న అందరూ దూరం అయిపోయే. నువ్వెందుకు పుట్టావన్నారు, నువ్వెందుకు బ్రతుకుతున్నావన్నారు, నీ వల్ల మాకెందుకు కష్టాలన్నారు. ఊరి నుంచి వెళ్ళేశారు. ఈ వ్యక్తిని ఊరి లోపలికి రానివద్దన్నారు. వెలివేయబడిన జీవితం మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు. వాడిని వెలేశారట అని. కొన్ని సంవత్సరాల క్రితం ఊరిలో నుంచి వెలివేయబడిన వ్యక్తిని నేను. వీడితో ఎవరు మాట్లాడొద్దన్నారు, వీడు ఊళ్ళోకి రానివద్దన్నారు, వీడితో ఎవరు స్నేహం చేయొద్దన్నారు. బంధువుల గృహాలకు వెళ్ళి నిలబడి చూసేవాడిని, పలకరించేవాళ్ళు కాదు,
ఎవరిని కలిసేవాళ్ళు కాదు. ఎందుకంటే నీ జీవితం బాగలే, నీది ఒక హంతక జీవితం, నేర జీవితం, భయంకరమైనటువంటి వ్యక్తి వదిలేయండి. 5 సంవత్సరాలు ఊళ్ళో నుంచి వెలువబడ్డా ఆకలి బాధలండి, వస్తు కొరతలు, చాలా భయంకరమైన పరిస్థితి. పోలీసులు కొట్టిన దెబ్బలు, శరీరం అంతా రసిగారిపోతుండేది, దుర్వాసన. బస్ స్టాపులు కూర్చుంటే నా పక్కన ఎవరు నిలబడటానికి ఇష్టపడేవాళ్ళు కాదు, ఎవరు ప్రేమగా మాట్లాడేవాళ్ళు కాదు, ఎవరు నాకు సహకారుడిగా ఉండేవాళ్ళు కాదు. సమాజానికి నేను ఎలా అయిపోయానంటే ఒక నిరాకారమైన వ్యక్తిగా, ఎవరికి పనికిరాని వ్యక్తిగా. ఆకలి బాధలండి, ఆకలి బాధ ఎంత కఠినమో నాకు తెలుసు. ఆకలి మనిషిని ఏ పనైనా చేపిస్తుంది అనడానికి నా జీవితంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. 7 దినాలు భోజనం లేక బాగా ఆకలిస్తుంది. నా చేతిలో బైబిల్ ఉండే, ఆకలిస్తుంటే ఇట్లా ఒక పెద్ద హాల్, అక్కడ ఎవరిదో మ్యారేజ్ జరుగుతుంది, బయటంతా భోజనాలు జరుగుతున్నాయి. ఆకలి బాధ తట్టుకోలేక చేతిలో ఉన్న బైబిల్ని ఇలా పెట్టుకొని ఆ వరుసలో కూర్చున్నా. మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు, గడ్డం పెరిగి మురికి జీవితం. ఆ భోజనం కలుపుకొని తింటున్నా. ఒక ఆయన పరుగు పరుగున నా దగ్గరకు వచ్చి, ఇక్కడ నువ్వెందుకు వచ్చావులే అని ఇస్తరు లాగేశాడు. ఇస్తరు లాగి నన్ను బయటకు తోస్తే గేట్ దగ్గర కూర్చోమన్నాడు. చాలాసేపు నిలబడ్డా అక్కడ. ఆ గేట్ కాడ ఎవరున్నారు తెలుసా? ఆ పెళ్లికి లోపలికి రానివ్వకుండా బయటే భోజనం పెట్టి కొంతమందిని అడుక్కునేవారిని అక్కడ కూర్చోబెట్టారు. ఆకలేస్తుంది కదా, నేను అన్నాను, అన్నా ఇక్కడ కూర్చుంటన్నా, భోజనం పెడతావా? అక్కడ కూర్చో, భోజనం పెడతా అన్నాడు. అడుక్కునే వాళ్ళ పక్కన కూర్చొని ఇస్తరాకేస్తే భోజనం తిన్నా. అది ఇసుక, కిందంత నేల. ఆ ఇస్రాకు కలుపుకొని తింటుంటే ఆ ఇస్రాకు ఉన్నటువంటి పిన్సని ఊడిపోయి కలుపుతుంటే కింద నుండి మట్టి తగులుతుంది. కానీ ఆకలి కదా, ఎవరు పెట్టేటలే, చాలా దినాలైంది కదా. ఎందుకు నాకు ఈ పరిస్థితి అంటే, నిరాకరమైన జీవితం, విలువలేని జీవితం, పాడైపోయిన బ్రతుకు, పాడైపోయిన జీవితం. హోటల్స్ ముందు నిలబడి అడుక్కు తిన్నా, చిరిగిపోయిన బట్టలతో ఊరు తిరిగే, 5 రూపాయల షర్టు కొనుక్కున్నా, ఇంకొక 5 రూపాయలు పెట్టి ఫ్యాంట్ కొనుక్కోవడానికి నాకు 2 నెలల టైం పట్టింది. ఎవరు దగ్గరికి రావట్లేదు, ఎవరు నన్ను ప్రేమించట్లేదు. ఎందుకంటే నా జీవితం నిరాకరమైపోయింది. పనికిరాని వాడిగా ఉన్నాను. రోజు ఏడ్చేవాడిని, చచ్చిపోవాలనుకున్నాను. చనిపోవాలని ఒక రోజు పెద్ద బ్రిడ్జి ఎక్కి ఇక్కడ వల్ల కాదు, చచ్చిపోతా ప్రభు అని దూకమయ్యాను. దూకమవుతుంటే నాకు ఒక స్వరం వినబడుతుంది. ఒక గ్రామం, ఆ గ్రామంలో ఒక మైక్ పెట్టాడు ఒక పాస్టర్ గారు. ఆ మైక్లో నుంచి ఒక పాట, ఆ పాట నా చెవిని తాకుతుంది. ఆ పాట నన్ను కదిలించింది. ఆ పాట ఏమి తాకిందో తెలుసా? ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
నా సైకిల్ తీసుకొని ఆ ఊరు ఎక్కడా వెతుక్కుంటూ వెళ్ళాను. ఒక చిన్న పాక, ఆ పాకలో ఒక చిన్న టేప్ రికార్డు ఉన్నది, బయట మైక్ గొట్టం ఉన్నది. ఆ టేప్ రికార్డులో నుంచి పాస్టర్ గారు పాట పెట్టాడు. ఆ పాట పెట్టి పాస్టర్ గారు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతం. ఆ సంఘంలో ఆరాధన ఉండదట. ఆ రాత్రి దాని కొరకు సిద్ధపడుతున్నాడు దైవజనుడు. నేను వెళ్ళాను. అన్నా, ఇందుకు ఒక పాట వచ్చిందన్నా, ఆ పాట ఒకసారి పెట్టన్నా, భలే ఉన్నది అన్నా. ఏం పాట తమ్ముడు? అదేనా, ఎవరో నిన్ని అన్నాడు. అని వచ్చింది. ఏం పాట అన్నది? ఓ అదా, నేను పెడతాను. మళ్ళీ పెట్టాడు. మళ్ళీ పెడితే ఆయన గుండెలు పగిలేలా ఏడ్చా. అన్నా, ఎవరిది పాట? ఓ ఈ పాట దైవజనుడు రాజబాబు అన్నది అన్నాడు. ఆయన రాజబాబు అన్నంటే పాస్టర్ గారా? మంచి దైవజనుడు అన్నా. ఎప్పటికైనా ఈయంతో ప్రార్థన చేయించుకోవాలనుకున్నా. దేవుడు క్రమేపీ ఆశీర్వదించి టీవీ పరిచర్యకు ద్వారాలు తెరిచాక, టీవీ పరిచర్య ఒకరోజు వాక్యం చెబుతున్నా నేను. సడన్గా నా ప్రేయర్ టవర్ నెంబర్కి ఒక ఫోన్ వచ్చింది. దైవజనురాలు ఫోన్ ఎత్తి, హలో ఎవరండి అన్నారు. అమ్మా, నా పేరు రాజబాబు, నేను పాస్టర్ గారిని అన్నాడు. షాక్ అయ్యాం. ఆ ఫోన్లో నేను మాట్లాడుతున్నా. అన్నా, నీ పాట నా జీవితాన్ని మార్చిందన్నా. నేను చచ్చిపోయి ఉన్నన్నా, నా బ్రతుకుని మార్చిందన్నా నీ పాట. తమ్ముడు, నీతో ప్రార్థన చేయించుకుందామని ఫోన్ చేశాను అన్నా. లే అన్నా, నువ్వు నాకు చేయి, ముందు నువ్వే నాకు చేయంటున్నాడు. ఏ అన్నా, కన్నీరు కార్చి వాక్యం చెబుతుంటే నా గుండె తట్టుకోలేకపోయింది నాన్న నిన్ను చూసి. అందుకోసమే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నావు, నువ్వు ఒక్కసారి నా కోసం ప్రార్థన చేయన్నాడు. ఆ దైవజనుడి కొరకు నేను ప్రార్థన చేసి నేను ప్రేయర్ చేయించుకున్నా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, త్రోసివేయబడిన జీవితం, అవమానించబడిన జీవితం, నిరాకారమైన జీవితం, వెలివేయబడిన జీవితం. కానీ ఒక రోజున దేవుడు ఏం చేశాడు తెలుసా? నన్ను పరిశుద్ధాత్మతో నింపినప్పుడు నా నిరాకారమైన జీవితం ఆకారముగా మార్చబడ్డది. హల్లెలూయా! నన్ను కాదన్న వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు, నన్ను తోసివేసిన వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు, నన్ను అవమానించిన వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు అంటున్నారు, దైవజనుడా నీ కాలు మా ఇంట్లో పెట్టొచ్చుగా. ఒకప్పుడు నేను ఎదురు పడితే మాట్లాడకుండా పోయిన వ్యక్తులు, ఒకప్పుడు నేను కలిస్తే తలవంచుకొని వెళ్ళిన వ్యక్తులు, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డానో, దేవుడు నన్ను ఆకారముగా ఆశీర్వదించి మార్చాడు. లోకములోని మనుషులందరూ నా పాదాల దగ్గరకు వచ్చారు. రాత్రి దేవునితో చెబుతున్నాడు, నీ నిరాకారమైన జీవితాన్ని, నీ నిరాకారమైన బ్రతుకుని, నీ నిరాకారమైన జీవితాన్ని ఆకారముగా మార్చబడాలంటే నువ్వు గొప్ప గొప్ప కౌన్సిలర్స్ దగ్గరకో, లేకపోతే మోటివేషన్ చేసే వాళ్ళ దగ్గరకో, లేకపోతే రకరకాలుగా మాటలు చెప్పి నేను బలపరిచే వారి దగ్గరకో కాదు. నీ నిరాకారమైన జీవితం ఆకారముగా మార్చబడాలంటే నీ మీదకు పరిశుద్ధాత్ముడు దిగాల. పరిశుద్ధాత్ముడు దిగితే ఆ నిరాకారమైన భూమి ఆకారముగా మార్చబడ్డది. ఆకారం. ఎందుకు ఈ రాత్రి నేను మీతో ఈ మాట చెబుతున్నానంటే, నీ నిరాకారమైన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. అందుకోసమే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు నీ నిరాకారమైనది, అంటే పనికిరాని జీవితం, ఎవరికి పనికిరాని బ్రతుకు, ఎవరు ఇష్టపడని జీవితం, పాడైపోయిన జీవితం, నష్టపోయిన జీవితం, ఎవరు అంగీకరించిన జీవితం, అన్ని రీతులుగా నష్టపోయి నీ జీవితం అంతా ఏమైపోయిందంటే నిరాకారం. కానీ రాత్రి నీవు ఆకారముగా మార్చబడాలంటే నీ మీదకు పరిశుద్ధాత్ముడు ప్రవాహములా దిగాల. హల్లెలూయా!
అంతేకాదు నిరాకారముగాను భూమి ఎలా ఉందట? శూన్యముగా ఉందట. చెప్పండి, ఎలా ఉంది? శూన్యముగా ఉన్నావేమో. ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? భూమిని శూన్యతను పూడ్చి దానిని ఆశీర్వాదకరముగా మార్చాడు. ఇప్పుడు భూమి మీద శూన్యత లేదు. ఎందుకు భూమి మీద శూన్యత లేదంటే ఆ భూమి మీదకు ఆత్మ కుమ్మరించబడ్డాడు కాబట్టి. బిడ్డా, నీ జీవితం శూన్యమైపోయిందా? నీ జీవితం అప్పుల పాలైపోయిందా? నీ జీవితం ఉన్న వాటన్నిటిని కోల్పోయావా? నీ జీవితంలో ఉన్నవన్నీ నష్టపోయావా? నీ జీవితంలో ఉన్నవన్నిటిని కోల్పోయి నీ జీవితమే శూన్యమైపోయిందేమో. ఎక్కడికి వెళ్ళినా నీకు సహాయం దొరకటలే, ఎవరి వద్దకు వెళ్ళినా నీకు సహాయం చేయటలే, ఎవరితో మాట్లాడని నీతో మాట్లాడటలే. ఒకప్పుడు సమృద్ధి ఉన్న నీ ఇల్లు, ఒకప్పుడు సంతోషం ఉన్న నీ ఇల్లు, ఒకప్పుడు ఆనందముగా ఉన్న నీ ఇల్లు అందరూ బంధువులతో కలకల్లాడిందే. అందరూ నీ ఇంటి చుట్టూరు తిరిగారే. అందరూ నిన్ను చక్కగా వరుసలతో పిలిచి నీ దగ్గరకు వచ్చి కలిసి పనిచేశారే. ఒక్కరు కూడా రావటలే. ఎందుకు రావటలే? నీ జీవితం ఇవాళ శూన్యమైపోయింది. నీ బ్రతుకు శూన్యమైపోయింది. నీ జీవితం అంతా పతనమైపోయింది. నా ప్రియ దైవ జనాంగమా, ఆ అనుభవంలో ఉన్నావా? ఆ అనుభవంలో వచ్చావా? దేవుడు అంటున్నాడు, శూన్యమైపోయావా? శూన్యమైపోయిన భూమి మీదకు ఆ దేవుడు శూన్యతను ఏం చేశాడు? నింపాడు. ఈరోజు నీ శూన్యతను కూడా, నీ జీవితంలో కలిగి ఉన్న శూన్యతను కూడా ఆయన పూడ్చగలిగిన సమర్థుడైన దేవుడు. నీ ఇల్లంతా ఖాళీ అయిపోయిందేమో, నీ అకౌంట్స్ అంతా శూన్యమైపోయాయేమో, నీ వ్యాపారాలన్నీ శూన్యమైపోయాయేమో, దైవజనుడు నీ పరిచర్య అంతా శూన్యమైపోయిందేమో. కానీ దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ మీ సంఘములోకి వస్తే, పరిశుద్ధాత్మ మీ లోపలికి వస్తే శూన్యతను ఆయన ఏం చేయగలడంటే పూడ్చగలిగిన దేవుడు యేసయ్యా. రాత్రి పరిశుద్ధాత్ముడు రావడాన్ని బట్టి నీకు కలిగే ప్రయోజనం ఒకటేమో, నీవు విస్తరించబడతావు. రెండు, నీ జీవితంలో నిరాకారమైన బ్రతుకు నుంచి, నిరాకారమైన పరిస్థితి నుంచి, శూన్యత నుంచి నువ్వు పూడ్చబడి ఆశీర్వాదములోకి నువ్వు వెళ్ళగలుగుతావు. రాత్రి ఎంతమంది శూన్యమైపోయారు, ఎన్ని కుటుంబాలు అప్పులైపోయినాయి, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, ఎంతమంది ఎవరి బిడ్డలు నిరాకరమైన జీవితాలు. ప్రేమించిన వాడు మోసం చేసి ఒక వ్యక్తి, భయంకరముగా వివాహం చేసుకుని కానించి శోధించబడి మరొక వ్యక్తి, ఇలా ఎంతమంది జీవితాలు నిరాకారమైపోయి ఉన్నాయి దేశంలో. వారందరి జీవితాలు ఆకారపరచబడాలంటే ఈ పెంతెకోస్తు పండుగ దినమున దిగిన పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లోకి రావాలా. ఒకటి, విస్తరించబడతాం. రెండు, నిరాకారముగా ఉన్న మనము ఆకారముగా మార్చబడతాం. మూడవ మాట, మీతో పరిశుద్ధాత్ముడు చాలా తేటతలుగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్ముడు మీ లోపలికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తాకినప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే, పేతురు యోహాను, నా వైపు మీరు చూడాలా, పేతురు యోహాను యెరూషలేములో ఉన్న శృంగారమును దేవాలయము దగ్గరికి వస్తున్నారు. ఆ దేవాలయము దగ్గర ఒక కుంటివాడు ఉన్నాడట. మీకు తెలుసు కదా అపోస్తలుల కార్యముల్లో ఈ మాటలు మీకు తెలుసు. ఆయన ఏం చేస్తున్నాడట, వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుద్దేమోనని ఎదురు చూస్తున్నాడట. ఎందుకంటే అడుక్కొని బ్రతుకుతున్నాడు, ఎక్కడికి వెళ్ళి పని చేసుకోలేక. ఆ సమయంలో పేతురు నిలబడి ఆ వ్యక్తిని అంటున్నాడు, నువ్వు ఆశించినట్టు నా దగ్గర వెండి బంగారములు లేవు, నాకు కలిగినది నేను నీకు ఇస్తున్నా, యేసు నామములో లేచినాడు అన్నాడు. గట్టిగా లేవాలా, గట్టిగా చెప్పాలా. ఆ వ్యక్తి దిగ్గున లేస్తున్నాడు. లేచేటప్పుడు పేతురు తన చేతిని ఆ వ్యక్తికి అందిస్తున్నాడు. నా మాటల్లో మీరు జాగ్రత్తగా వినాలి. రాత్రి
ఎప్పుడైతే పేతురు ఆ వ్యక్తి మీదకు చెయ్యి చాచాడో ఆ వ్యక్తి స్వస్థత పొందుకొని దిగ్గున లేచి నిలబడ్డాడు. గట్టిగా చెప్పాలా? ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగిందంటే పేతురు చెయ్యి చాచగా ఆయన స్వస్థత పొందుకొని లేచాడు. జరిగిన అద్భుతం ఏంటంటే చాచబడ్డది పేతురు చెయ్యి కాదు. పేతురు చెయ్యి ఎలా మారిపోయిందంటే దేవుని చెయ్యిగా మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే పేతురు పొందుకున్న పరిశుద్ధాత్మ కారణం. దైవజనుడా, నీ పరిశుద్ధాత్మను పొందుకుంటే నీ చెయ్యి దేవుని చెయ్యిగా మారిపోద్ది. హల్లెలూయా! ఓ దైవజనులారా, మీ సంఘాల్లో స్వస్థతలు జరగాలన్నా, మీ దేశంలో స్వస్థతలు జరగాలన్నా జరగాల్సింది ఒకటే, నీ చేతులు దేవుని చేతులుగా మారిపోవాలా. దేవుని చేతులుగా మారిపోవాలంటే నీ నీకు పరిశుద్ధాత్ముడు రావాలా. ఆ 120 మందిలో పేతురు కూడా ఉన్నాడు. ఆ గదిలో పేతురు చెయ్యి దేవుని చెయ్యిగా మార్చబడ్డది. రాత్రి పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీ చెయ్యి దేవుని చెయ్యిగా మారిపోద్ది. దైవజనుడా, నీ చేతుల్లో నుంచి ప్రభావం రావాలి, నీ చేతుల్లో నుంచి స్వస్థత రావాలి, నీ చేతుల్లో నుంచి దైవాభిషేకం బయటకు రావాలంటే నీ చెయ్యి దేవుని చెయ్యిగా మారాలి. నీ చెయ్యి దేవుని చెయ్యిగా మారాలంటే నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలా. ఆ 10 దినములు 120 మందిలో ఒకడు పేతురు. ఆ పేతురు ఆ 10 దినములలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పేతురు చెయ్యి దేవుని చెయ్యిగా మార్చబడ్డది. పేతురు చెయ్యే కాదు, పేతురు మాట కూడా దేవుని మాటగా మార్చబడ్డది. దేవుని మాటగా నీ మాట మారాలా, నీ మాట దేవుని మాటగా మారాలా. అప్పుడే నువ్వు పలికింది జరుగుద్ది, అప్పుడే నువ్వు ఆజ్ఞాపించు జరుగుద్ది. యెహోషువ అంటున్నాడు, సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో. వారి మాటలకు సృష్టి యావత్తు ఆగిపోయింది. కారణం తెలుసా? వారు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా రూపాంతరపరచబడ్డారు. కారణం ఏంటి తెలుసా? సూర్యుడు ఆగన్నప్పుడు, చంద్రుడు ఆగన్నప్పుడు సూర్యుడు చంద్రుడు యెహోషువను చూశారు. యెహోషువ ఎలా కనపడుతున్నాడు తెలుసా? యెహోషువ అలా కనపడటంలా దేవుని సారూప్యం యెహోషువలో కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సారూప్యం అంటే తన ప్రార్థనా స్థలములోనే, ప్రార్థనా గదిలోకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు దేవుని సారూప్యంలోనికి మార్చబడాలా. అప్పుడు సృష్టి నీకు లోబడుద్ది, అద్భుతాలు జరుగుతాయి, నీ చేతులు దేవుని చేతులుగా మార్చబడతాయి, నీ మాటలు దేవుని మాటలుగా మార్చబడతాయి. అంతేకాదు నీ శ్వాస కూడా దేవుని శ్వాసగా మార్చబడుద్ది. దైవజనుడా, దిగో, ఏం చేయమంటావు? ఆ ఎముకలతో మాట్లాడు. గట్టిగా చెప్పండి. దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఆ ఎముకలు లేచాయి ఆ లోయలో. దేవుడు అంటున్నాడు, నీవు వాటికి జీవం వచ్చినట్లుగా ఊదు. హల్లెలూయా చెప్పండి, ఊదు. దైవజనుడైన యెహెజ్కేలు శ్వాస దేవుని శ్వాసగా మార్చబడ్డది. కారణం యెహెజ్కేలు ప్రార్థనా పరుడు, యెహెజ్కేలు మీద ఉన్న దేవుని ఆత్మ. రాత్రి నువ్వు కూడా ఆత్మతో నింపబడితే, ఆత్మతో నింపబడితే నువ్వు పలికిన దానిని దేవుడు చేస్తాడు. నీ సంఘాల్లో ఏది జరగమంటే అది జరగాల. నువ్వు ఏ స్థలంలో కూర్చున్నా నీ మాట శాసనమైపోద్ది. ఎప్పుడో తెలుసా? నీ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మను పొందుకోబట్టే పేతురు వస్త్రములో అభిషేకం, పరిశుద్ధాత్మ పొందుకోబట్టే పౌలు వస్త్రాల్లో
అభిషేకం. పరిశుద్ధాత్మ పొందుకోబట్టే పేతురు నీడలో అభిషేకం. వాస్తవంగా పేతురు నీడ కాదది, పేతురు మీద ఉన్న అభిషేకపు నీడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి దైవజనాంగమా, ఈ మాట నీకు చాలా అవసరం. నీ సంఘములో అద్భుతాలు జరగాలి, నీ మాట అద్భుతాలు చేయాలి. నువ్వు చెయ్యి చాచి రోగుల మీద పెడుతున్నప్పుడు వారు గెంతులేయాలి. అలా జరగాలంటే మీరేమవ్వాలి తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడాలా. నింపబడినప్పుడే అద్భుతాలు. పరిశుద్ధాత్మతో నింపబడకుండా అద్భుతాలు జరగవు. పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఆశ్చర్య కార్యాలు జరగవు. దేవుడు నాకు చెప్పాడు, దైవజనుడా, నీలో నుంచి నేను కదులుతా, నీ చేతిలో నుంచి నేను మూవ్ అవుతా, నువ్వు తాకిన వారు నేను బాగు చేస్తా, నువ్వు ఎటు కదులుతావో నేను అటు కదులుతా. సంవత్సరాలండి, సంవత్సరాలు గదిలో, నెలలు కాదు, సంవత్సరాలు గదిలో. ప్రభువా, నన్ను అభిషేకించు, నన్ను తాకయ్యా, నన్ను ముట్టుకోయా. నా శరీరములో నీకు వ్యతిరేకమైనది ఏది ఉండకూడదు. నా శరీరముగా కాదు, నీ శరీరంగా మార్చుకో. నీ మహిమతో నా నోటి మాటను అభిషేకించు. ఎందుకు అద్భుతాలు జరుగుతున్నాయి? దేశంలో, రాష్ట్రంలో దైవజనులు బయలుదేరినప్పుడు ఎందుకు అద్భుతాలు జరుగుతున్నాయి? కారణం వారు ప్రార్థన గదిలో చేసే పోరాటం. ఆ పోరాటం ప్రతి దైవజనుడు ఈ రాజమండ్రి పట్టణంలో చేయగలిగితే మీ రాజమండ్రి దేవుని సన్నిధిలో అప్పగించబడింది. నేను కోరుతున్నాను పరిశుద్ధాత్మలో, నేను అడుగుతున్నాను పరిశుద్ధాత్మలో, మీ సంఘాలన్నీ పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవంలోకి రావాలి. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు నీ చెయ్యి దేవుని చెయ్యిగా మారుద్ది. పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు 10 రూపాయలు పట్టుకుంటే 10 లక్షలు అవ్వాలా? విశ్వాసం. డబ్బులు లేకుండా బస్సు ఎక్కుతారా మీరు? ఎప్పుడన్నా ఎక్కరు మీరు. డబ్బులు కావాలి, వచ్చేటప్పటికి పోయేటప్పటికి చూసుకుంటారు. కానీ ఒకసారి డబ్బులు లేకుండా బస్సు ఎక్కా నేను. టచ్ చేసుకున్నా, సూట్ కేసు పట్టుకున్నా, బాపట్ల వెళ్ళాలి. నేను బాపట్ల వెళ్ళాలి. బస్ స్టాండ్కి వచ్చి కూర్చున్నా. నా దగ్గర ఒక్క రూపాయి లేదు. మార్నింగ్ 5 o'clock వచ్చాను, 5 గంటలకు వచ్చా. బస్సులు వస్తున్నాయి, పోతున్నాయి, ఎక్కడానికి డబ్బులు లేవు. అడుగుతున్న పరిశుద్ధాత్ముడా, నన్ను నువ్వు సిగ్గుపరచు. నా జేబులో డబ్బులు లేవు, కానీ నా జేబులో డబ్బులు లేవు, కానీ నా శరీరంలో, నా మనస్సులో, నా హృదయంలో గొప్ప విశ్వాసం ఉన్నది. విశ్వాసం. 7 అయిపోయింది, 8 అయింది, 9 అయింది. మనకేమనిపించింది? మీరేమంటారు? దేవుడు రాడు, పాడు రాదు, లెగండి అంటారు. దేవుడు అద్భుతం చేయడు, పాడలేదు, లెగండి అంటారు. నాకు కూడా అలాగనిపిస్తుంది. నా హృదయంతో, నా చెవిలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, పిచ్చోడా, చెప్పడానికేరా ఈ మాటలు, జీవితంలో ఉండమంటున్నాడు. నిజమేనా అనిపిస్తుంది. ఈ చెవిలో ఇంకొక మాట, ఆ వ్యక్తి మాటల మీద లక్ష్యము నువ్వు పెట్టుకో. 9, 10, 11 ఇంక లాభలే, నిరాశ. సూట్ కేసు తీసుకున్నా, బ్రీఫ్ కేసు పక్కన పెట్టా. బస్ స్టాండ్లో ప్రజలు తిరుగుతుండగా మోకరించా. అందరూ అంటున్నారు, ఈయనకు ప్రార్థన పిచ్చోడ్లాగా ఉన్నాడు అంటున్నారు. వాళ్ళు అంటే అనుకున్నారులే, ప్రభువా ఇప్పుడు నా అవసరం తీరాలా. కరెక్ట్గా 12 గంటలకి బాపట్ల వెళ్ళే బస్ స్టాప్లోకి బస్సు బస్ స్టాప్లోకి వచ్చింది. అది పై బస్ స్టేషన్ నుంచి వస్తుంది. ఇక చూడండి, కండక్టర్ అంటున్నాడు, భోజనాలకి దిగండి 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 అంటున్నాడు. అందరు దిగి భోజనాలకు వెళ్తున్నారు. ఆ వెళ్ళే వాళ్ళ పక్కనే ప్రార్థన చేసుకుంటున్నా. ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఆగి మళ్ళీ వెనక్కి వచ్చాడు. బ్రదర్
బ్రదర్ కళ్ళు తెరిచి, ఆర్ యు పాల్ పృథ్వీ? యా. ఓ 7 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తాను నిన్ను చూడాలని. ఆయనట నిన్ను చూడాలని తపస్సు చేస్తున్న పాస్టర్ గారు. అవునా? ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్న. లే భోంచేద్దాం రండి అన్నాడు. అడగగానే ఎవరైనా వెళ్తారా చెప్పండి? కానీ వెళ్ళండి ఎప్పుడన్నా, అడగగానే వెళ్ళండి. నేను బాగోదులే అన్న బ్రదర్, వద్దులే అన్న. మీరు వస్తారా రారా అండి? నేను రానులే బ్రదర్, పర్వాలేదు, నేను ఇందాకటే వచ్చా అన్న. సర్లే నేను వెళ్ళి వస్తాను, భోంచేసి వస్తాను అన్నాడు. అబ్బా, ఆయన కాముగా భోజనం చేసి ఇచ్చాడు. నేనేమనుకుంటున్నానో చెబుతాను, మీరు నవ్వకండి. ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయితే ఆయన నన్ను పిలవాలా? అంత ఆకలేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు కదా. అయితే ఆయన పిలవట్లా. మళ్ళీ అడుగుతాను, నువ్వు నిజమైన దేవుడు అయితే, నా భక్తి నిజమైనది అయితే, నా ప్రార్థన నిజమైనది, నా సేవ యథార్థమైనది, నువ్వు ఆయన నన్ను పిలవాలా ప్రభువా? పిలవట్లా. తిని తుడుచుకొని వచ్చాడు. బా, అప్పుడు నా మనసులో అనిపిస్తుంది, ఏం ప్రభువా, నువ్వు నిజమైన దేవుడివేలే కానీ నేనే ఆ బుద్ధిహీనుడిని క్షమించన్నా. వెంటనే యేసయ్య అన్నాడు, అయితే చూడు అన్నాడు. ఆయన భోజనం చేసి వచ్చి, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయను అన్నాడు. బస్సు కదులుతుంది. ఒకే అన్నను నా చేతిలో చేయి పెట్టి ప్రార్థన చేయించుకున్నాడు. ఆ చేతిలో చాలా విలువైన కానుకను ఆ రోజు నాకు అందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. బా, ఆ కానుక జేబులు పెట్టుకున్నా, ఆయనకే బస్సు ఎక్కుతున్నా. అరే మీరు ఇక్కడికేనా అన్నా? నేను బాపట్ల వెళ్ళాలన్నా. పాస్టర్ గారు నా సీట్లో మీరు కూర్చోండి. బా, సీట్లు ఖాళీ లేవు, మీరు కూర్చోండి, నేను ఉంచుంటా. పాస్టర్ గారు మీరు టికెట్ తీసుకోవద్దు, నేను తీసుకుంటా. బా, హల్లెలూయా చెప్పట్లే మీరు? ఆయన ఇచ్చిన కానుక అట్టే ఉంది. ఇంటికి వచ్చేదాకా దాన్ని అట్లే జాగ్రత్త పరిచా. ఇంటికి వచ్చాక 3 నెలల సరుకులు కొనుక్కున్నా. ఇంతకీ 3 నెలల సరుకులు కొన్న డబ్బు ఎంతంటే ఆ రోజు 500 రూపాయలు. 500 రూపాయలు నాకు 3 నెలల సరుకులు వచ్చాయి. ఒక్క ఉల్లిపాయ మా దైవజనురాలు 4 రోజులు వండేది. 4 ముక్కలు కోసి ఒక ముక్కను వండి 3 ముక్కలని తెల్లని కచ్చీఫుతో చుట్టి తడిపి కొండ దగ్గర, ఇసుక దగ్గర పెట్టేది. అలాంటి జీవితం నుంచి దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి ప్రపంచానికి దీవెనకరంగా మార్చాడు. ఎందుకంటే ఒకప్పుడు ఇతరుల దగ్గర చెయ్యి చాచిన నా చెయ్యి ఇప్పుడు ఇతరులకు ఇచ్చే చేతిగా మార్చాడు. కారణం ఏంటంటే నా మీద ఉన్న పరిశుద్ధాత్మ. రాత్రి నీ చెయ్యి దేవుని చెయ్యిగా మారాలి. దైవజనుడు, నీ నోటి మాట దేవుని మాటగా మారాలి. నీ మాట దేవుని మాటగా మారితే అద్భుతాలు జరుగుతాయి. సృష్టి ఆగిపోద్ది, సముద్రాలు చేరుతాయి. ఏది కావాలంటే అది మనం చేయగలం. ఎందుకంటే నిన్ను సామాన్యమైన కార్యాలు చేయటానికి కాదు పిలిచింది, అసాధారణమైన కార్యాల కొరకు. యు ఆర్ నాట్ ఆర్డినరీ మ్యాన్. నువ్వు సామాన్యుడు కాదు. నువ్వేమనుకుంటా అంటే నేను పాస్టర్ అండి, నా దగ్గర ఏముంది? నీ దగ్గరే ఉంది అంతా. అసలు నీ దగ్గరే ఉంది అంతా. అదేంటి పాస్టర్ గారు నా దగ్గరే ఉంది? నీకు తెలీదా? వాళ్ళ ఆశీర్వాదం నీ దగ్గరే ఉంది, వాళ్ళ మాట నీ దగ్గర ఉంది, వాళ్ళ దీవెన నీ దగ్గర ఉంది. తెలివైన విశ్వాసం ఏం చేస్తాడంటే దైవజనుడిలో దాగి ఉన్న వాని ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. తెలుసా మీకు? నీ ఆశీర్వాదం నీ దైవజనుడి దగ్గర పెడతాడు. సారపతిలో విధవరాలి భోజనం ఎక్కడ పెట్టాడంటే ఏలియాలో పెట్టాడు. హల్లెలూయా. మీరంటారు పాస్టర్ గారు నేను ఇచ్చబట్టి నువ్వు బతుకుతున్నావు. నువ్వేమో బట్టి పాస్టర్ బతకటలా, పాస్టర్ గారిని బట్టి నువ్వు బ్రతుకుతున్నావు. తెలుసా నీకు ఆ సంగతి? పాస్టర్ గారికి 1 నెల ఇవ్వకుండా ఆపండి, మీ జీవితం అంతా కొరతలు అవుతాయి. సారపతిలో ఉన్న విధవరాలు
ఆవిడ బట్టి ఏలియా పోషించబడలే, ఏలియాను బట్టి ఆవిడ పోషించబడ్డది. రాత్రి దేవుడు చెబుతున్నాడు, మీ జీవితంలో దేవుని హస్తముగా మీ హస్తం మారాలి, దేవుని మాటగా మీ మాట మారాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నువ్వేమవ్వాలి? అభిషేకించాలి. చివరిగా నేను మీ కొరకు ఒక చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తాను. చిన్న మాట. ఏమిటి పరిశుద్ధాత్మ రావడం వల్ల మనకు ప్రయోజనం? ఒకటేమో మనం విస్తరిస్తాం, రెండు చెప్పండి, నిరాకారమైనది మన జీవితాలు ఆకారంగా మార్చబడతాయి, శూన్యమైన మన జీవితాలు ఆ ఆశీర్వాదంతో నింపబడతాయి, మూడు మన చేతులు దేవుని చేతులుగా మార్చబడతాయి, నాలుగు పరిశుద్ధాత్మ పొందుకోవటం వలన. చివరిగా రాత్రి మీకు చెబుతున్న మాట ఏంటంటే, తెస్సలోనికి సంఘానికి పౌలు చెప్తాడు, తెస్సలోనిలారా మీరెందుకు దుఃఖిస్తున్నారు, మీరెందుకు బాధపడుతున్నారు? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడొద్దు అంటూ ఆయన కిందకు వస్తాడు. 4వ అధ్యాయం 1 తెస్సలోనిక పత్రికలో ఒక మాట అంటాడు. ఒక రోజు వస్తుంది, ఒక గడి వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో నిద్రించిన వారితో పాటు మనమందరము మన ప్రభు అయిన యేసు దగ్గరికి మనమందరము కూడా కొనిపోబడతాము. చెప్పండి చెప్పండి, ఏమవుతామట? కొనిపోబడతామంటే తీసుకుని వెళ్ళబడతాం. ఆయన మధ్యాకాశానికి వస్తాడు, కడబోర మోగబడింది, మనం మధ్యాకాశానికి వెళ్తాం, అలా కొనిపోబడతామని చెబుతాడు. అయితే ఆ మధ్యాకాశానికి నిన్ను తీసుకుని వెళ్ళేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు మీరు జాగ్రత్తగా ఉన్నది. ముగింపులో రేపు 2వ రాకడ వస్తుంది, కడబోర మోగుతుంది, బోర శబ్దం వినబడుతుంది. ఆ బోర శబ్దం వచ్చినప్పుడు సంఘమట ఒక్కసారిగా సంఘం ఎత్తబడితే ఎత్తుకుని వెళ్ళేది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడే. అంటే పరిశుద్ధాత్ముడు గనుక నీలోకి రాకపోతే నువ్వేమవుతావు తెలుసా? విడవబడతావు. పరిశుద్ధాత్ముడు నువ్వు పొందుకోకపోతే నువ్వు విడవబడతావు. మధ్యాకాశంలోకి వెళ్ళలేవు, 7 ఏళ్ల విందులో పాల్గొనలేవు, ఆయన సన్నిధిలో నువ్వు నిలబడలేవు. అందుకనే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు సంఘాన్ని ఏం చేస్తాడంటే ఆయన ఒక్కసారిగా కను రెప్ప పాటులు అని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఎవరెత్తబడతారు? ఎవరెత్తబడతారు? మంచి బట్టలు వేసుకొచ్చిన వాళ్ళ? ఎవరెత్తబడతారు? కానుకలు ఇచ్చిన వాళ్ళ? ఎవరెత్తబడతారు? పాటలు పాడిన వాళ్ళ? ఎవరెత్తబడతారు? ప్రసంగాలు చేసిన వాళ్ళ కాదు, పరిశుద్ధాత్మను కలిగిన వారు. గట్టిగా చెప్పలు కొట్టండి. పరిశుద్ధాత్మను పొందుకున్న సంఘాలు, పరిశుద్ధాత్మను పొందుకున్న కుటుంబాలు, పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తులు ఒక్కసారిగా ఆయన మధ్యాకాశాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. తీసుకెళ్ళకపోతే వాళ్ళు ఏమవుతారట? విడవబడతారు. విడవబడిన వాళ్ళకి ఏసీ గదిలా చెప్పండి ఏముంటుంది? శ్రమలు, తర్వాత నిత్య నరకం. వీటి నుంచి తప్పించబడాలంటే ఈ పెంతెకోస్తు పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకు రావాలా, నువ్వు పొందుకోవాలా. అది పొందుకునే వరకు కదలద్దు. సమయం 10:30 అయిపోయింది, భోజనాలు ఉన్నాయి, అయ్యో ఎట్లా నాది ఎవరో తినేస్తారేమో, నేను ఆలస్యంగా వెళ్తే అని అనుకోవద్దు. 10 దినాలు వచ్చే వరకు కదల వాళ్ళు. ఆయన వస్తేనే కదులుతాం. చెప్పండి, ఆయన వస్తేనే కదులుతాం. ఆయన పొందుకున్నాక బయటికి వెళ్తాను నువ్వు అనుకోవాలా. నువ్వు అనుకుంటే నీ మీదకు ఆయన రాత్రి కుమ్మరించబడతాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటావో భాషలతో మాట్లాడతావు, దర్శనాలు పొందుకుంటావు, కలలు కంటావు, అభిషేకించబడతావు. అగ్ని మంటలలో నుంచి తప్పించబడి నిత్య జీవానికి నువ్వు వెళ్ళగలుగుతావు. అందుకొరకే దైవ జనాంగమా, ఈ రాత్రి ప్రతి వ్యక్తి సంఘములో పరిశుద్ధాత్మ కావాలని అడగాల, పరిశుద్ధాత్మ బోధ కోసం ఎదురు చూడాల,
పరిశుద్ధాత్మ కలిగిన సంఘాల్లో మనం చేర్చబడాలా. పాస్టర్ గారండి, పరిశుద్ధాత్మ ఉన్న సంఘం అని మనకి ఎక్కడ తెలుసుద్ది? బోర్డు పెట్టారా? మాది పరిశుద్ధాత్మ సంఘం అని బోర్డు పెట్టారా? పెట్టరు కదా. మరి ఎలా తెలుసుద్ది? ఈ దైవజనుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, ఈ దైవజనుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, ఈ దైవజనురాలు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మనకెక్కడ తెలుసుద్ది? మీరేమనుకుంటారు? నేను చెబుతా. మీకు అర్థమైన భాష ఏంటంటే, బా ఏమి గట్టిగా చెప్పాడు రా పాస్టర్ గారు, ఆత్మ ఉందనుకుంటారు ఆయన దగ్గర. సుధీర్ గారు గట్టిగా చెప్పడు, మరి చాలా స్మూత్గా చెప్తారు. అయితే పరిశుద్ధాత్మ లేనట్లా? ప్రతాప్ సిన్హా గారు కూడా గట్టిగా చెప్పకపోవచ్చు, నేను వినలే ఇప్పుడు. అయితే పరిశుద్ధాత్మ లేనట్లా? పాల్ పృథ్వీ గారు గట్టిగా చెప్పాడు రా. అయితే పరిశుద్ధాత్మ ఉన్నదనుకుంటే ఇంటి దగ్గర గట్టిగా చెప్పాడు, ఆయన దగ్గర ఉన్నది. ఆయన చిన్నగా చెప్పాడు, ఆయన దగ్గర పరిశుద్ధాత్మ లేడు అని అనుకోకూడదు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రీతిగా రియాక్ట్ అవుతాడు. ఒక సందర్భం చూస్తున్నాం అనుకో, ఆ సందర్భం నాకు నచ్చినప్పుడు నేను పెద్దగా నవ్వచ్చు, నవ్వుతా. అదే సందర్భం సుధీర్ గారు చూస్తున్నప్పుడు ఆయన కూడా ఎలా అవుతాడు అని అవుతాడు. అంటే ఆయన తత్వం అది, నా తత్వం ఇది. మేము అరిసి చెప్పినంత మాత్రం పరిశుద్ధాత్ముడు ఉండడు, ఆయన నిదానంగా చెప్పినంత మాత్రం లేకపోడు. అయితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనడానికి ఒకే ఒక రుజువు. ఆ రుజువు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎమాయి అనబడే మార్గము కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక ఇద్దరు వ్యక్తులు ఆయనతో ప్రయాణమయ్యారు. చీకటి పడిందట. వాళ్ళు అన్నారు, మా గదిలోకి రా అన్నారు. కూర్చున్నారు. వాళ్ళిద్దరు కూర్చునగానే ఆయన ఏం చేశాడండి? యేసయ్య రొట్టె విరిచి వారికి ఇచ్చాడు. వారి కనులు తెరవబడి తిన్నారు. ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు వారిద్దరిలో ఒకడు అంటాడు, రే మాట్లాడింది యేసు కదా? యేసా? నువ్వెలా చెప్పావు? ఆయన చెబుతున్నప్పుడు మన హృదయములు మండుచున్నాయి. గట్టిగా చెప్పలు కొట్టండి. పరిశుద్ధాత్మ బోధలో హృదయములు మండుతాయి. గట్టిగా అల్లవేయాలండి. కేకలేసి చెప్పిన వాళ్ళ దగ్గర అంత ముందు ఉండకపోవచ్చు, నిదానంగా చెప్పిన వాళ్ళు ఉండకపోవచ్చు అనుకోకూడదు. కేకలేసే వాళ్ళు అదొక తరహా బోధ వాళ్ళది, నిదానంగా చెప్పేవాళ్ళు అదొక తరహా బోధ. ఈ తరహా బోధన కాదు మనం చూడాల్సింది, ఆయన బోధిస్తున్నప్పుడు మన హృదయం మండుతుందా లేదా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు. రాత్రి మీరు కదులుతూ మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా మధ్య మరొకసారి కదిలినందుకు మీకు వందనాలు. యేసు, నేను వెళ్ళటం వలన నీకు ప్రయోజనం, నేను వెళ్ళటం వలన మీకు ప్రయోజనం. ఏమిటా ప్రయోజనం? పరిశుద్ధాత్ముడు మీ దగ్గరకు వస్తాడు. వస్తే ఏమిటి ప్రయోజనం? మా సంఘాలు విస్తరించబడతాయ్యా, మా కుటుంబాలు విస్తరించబడతాయ్యా, మా జీవితాలు విస్తరించబడతాయి, మా బ్రతుకులు విస్తరించబడతాయి, మా ఉద్యోగాలు విస్తరించబడతాయి, మా వ్యాపారాలు విస్తరించబడతాయి. అందుకని మమ్మల్ని మీకు రండి వచ్చేందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ దినం మొదలుకొని ఇక్కడ ఉన్న అనేక మంది బిడ్డల జీవితాల్లో వారిని మీరు విస్తరింపచేసినందుకు మీకు వందనాలు. అవునయ్యా, ఎందుకు మాకు ప్రయోజనం? ఎందుకు మాకు ప్రయోజనం? నేను వెళ్ళటం నీకు ప్రయోజనం. శిష్యులారా, ఏమిటా ప్రయోజనం? నిరాకరమైన జీవితాలు, శూన్యమైపోయిన జీవితాలు ఏమాయి, వదిలివేయబడిన జీవితాలు, విడిచిపెట్టబడిన జీవితాలు, తృణీకరించబడిన బ్రతుకులు మాయి. ఆ నిరాకరమైన భూమి ఆకారముగా మార్చవే. నా మీద కూడా మీరు అల్లాడండి. మా నిరాకరమైన జీవితాలను ఎవరు పట్టుకొట్టలే.
మా నిరాకరమైన జీవితాలు ఎవరు అంటుకోవటలే, కానీ నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్న వాడివి. నిరాకరమైన దానినే పట్టుకోవాలని ఇష్టపడుతున్నావు. ధృవీకరించబడిన వారినే కోరుకుంటున్నావయ్యా. ఎంతమంది జీవితాలు ఈ రాత్రి నిరాకారమైపోయాయో. ప్రేమించిన వాడి చేతులు మోసపోయి కొంతమంది, కట్టుకున్న భర్త విడిచిపెట్టి మరికొంతమంది, లోకానుసారముగా తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళిపోయి బిడ్డలు నిరాకారమైపోయిన జీవితాలు, చదువంతా పాడు చేసుకుని, జీవితాన్ని పాడు చేసుకొని, బంగారం లాంటి బ్రతుకులను పాడు చేసుకుని యవనస్తులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. వారి తల్లులు ఈ స్థలంలో ఉన్నారు, వారి తండ్రులు ఈ స్థలంలో ఉన్నారు, వారు కూడా ఈ స్థలంలో ఉన్నారు. ఏడుస్తున్నారయ్యా, దుఃఖిస్తున్నారయ్యా. మా శూన్యతను పూడ్చమని అడుగుతున్నారు, మా నిరాకార జీవితాన్ని తొలగించమని అడుగుతున్నారు. ఎందుకు మాకు ప్రయోజనం? నువ్వు వెళితే మాకు ప్రయోజనం ఏంటి? ఆదరణకర్త వస్తాడా? వస్తే మాకేంటి ప్రయోజనం? అవును, పేతురు చెయ్యి నీ చెయ్యిగా మార్చబడ్డదయ్యా. పేతురు వస్త్రం నీ వస్త్రముగా మార్చబడ్డదయ్యా. పేతురు నీడ నీ నీడగా మారిపోయిందయ్యా. కారణం పేతురులోకి నువ్వు వెళ్ళబట్టే. పేతురు మీద ఉన్న ఆత్మే, పేతురులో ఉన్న పరిశుద్ధాత్ముడే కారణం. అవునా, ఈ రోజున యెహెజ్కేలు తను మాట్లాడినప్పుడు, తన శ్వాస ఊదినప్పుడు అది యెహెజ్కేలుది కాదయ్యా, కాదు. యెహెజ్కేలులో ఉన్న నీ ఆత్మ, నీ ఆత్మ, ఆత్మ కార్యాలు. అందుకని ఎండిపోయిన ఎముకలు నిలబడ్డాయి, అందుకని ఎండిపోయిన జీవితాలు కట్టబడ్డాయి. రాత్రి ఎవరు ఎండిపోయి వచ్చారు? వారి జీవితాలు మారాలంటే ఇక్కడ యెహెజ్కేలులు కావాలి. మా రాజమండ్రికి యెహెజ్కేలులు కావాలి, మా రాజమండ్రికి పేతురులు కావాలి, మా రాజమండ్రికి ఏలియాలు కావాలి, మా రాజమండ్రికి ఎలీషాలు కావాలి, మా రాజమండ్రికి యోషువలు కావాలి. లేపండి మా తర్వాత తరం, మా తరువాత తరమును యెహోషువ తరముగా లేపండి. మా తరువాత తరం ఎలీషా తరముగా లేపండి. మాతో అంతరించుతాయి ఈ పరిచర్యలు, మాతో ఆగిపోతాయి ఈ కార్యాలు, మాతో ఆగిపోవడానికి వీల్లేదు. నీతోనే ఆగలేదు. మీ కార్యాలు శిష్యులు చేశారు, శిష్యులు చేసిన కార్యాలు మా పితరులు చేస్తూ వచ్చారు. మా పితరులు చేస్తూ వచ్చిన కార్యాలు మేము చేస్తూ వచ్చాం. మాతో ఆగొద్దయ్యా ఈ కార్యాలు. అవి కొనసాగాలంటే మా తర్వాత తరం పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మలో ఉన్న ప్రత్యేకత తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మలో ఉన్న ప్రాముఖ్యత తెలుసుకోవాలి. ఎక్కడ పరిశుద్ధాత్మ కదలికలు లేవో అక్కడికి మీరు వెళ్ళండి. మా సంఘాలు ఎత్తబడాలి. నువ్వు ఎత్తబడాలంటే మా మీద నువ్వు కుమ్మరించబడాలి. పెంతెకోస్తు దినమున కుమ్మరించబడిన ఆత్మ మా మీద కూడా ఈరోజు కుమ్మరించబడ్డందుకు వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి నీ ఆత్మతో ముద్రించబడ్డారు, నీ సన్నిధిని చేర్చబడ్డారు. ఆమేన్, ఆమేన్.